హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. మనం వేరే వాళ్ళ వాట్సాప్ నంబర్ని మన మొబైల్లో సేవ్ చేయకుండా వాళ్ళ యొక్క కాంటాక్ట్కి మనం వాట్సాప్ మెసేజ్ ఎలా సెండ్ చేయాలి ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా ఇక్కడ మనం వాట్సాప్ను ఓపెన్ చేసి నెక్స్ట్ ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ ప్లస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ న్యూ కాంటాక్ట్ రైట్ సైడ్ క్యూఆర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకే సింబల్ని క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ మన యొక్క వాట్సాప్ కాంటాక్ట్ని వేరే మొబైల్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ మై కోడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి మనం వాళ్ళ యొక్క వాట్సాప్ కాంటాక్ట్కి యాడ్ చేసుకోవచ్చు. అదే వేరే వాళ్ళ యొక్క వాట్సాప్ కాంటాక్ట్ని మనం యాడ్ చేయాలనుకుంటే టాప్ రైట్ సైడ్ స్కాన్ కోడ్ని క్లిక్ చేసి ఇప్పుడు వాళ్ళ మొబైల్లో ఉన్న వాట్సాప్ కాంటాక్ట్ క్యూఆర్ కోడ్ ఇచ్చేసి మనం ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా వాళ్ళకి ఇప్పుడు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటావో ఇక్కడ మనం టైప్ చేసి సెండ్ చేసుకోవచ్చు.